ఎస్, ఐఎమ్ కాక్రోచ్. నిజమే, నేను బొద్దింకను. నేను బొద్దింకనే. నేను ప్రశ్నిస్తాను. తప్పు ఎక్కడున్నా ప్రశ్నిస్తాను. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాను. నిజమే, ఐఎమ్ ఏ కాక్రోచ్. ఈ మాట అంటున్నది ఎవరు? ఈ దేశంలో పెద్ద ఎత్తున యువత చెబుతున్న మాట. యువత నేను కాక్రోచ్నే, నేను బొద్దింకనే, నేను ప్రశ్నిస్తాను అని చెప్పి ఎందుకు స్పందిస్తున్నారు? అనూహ్యమైనటువంటి వైపు నుంచి, ఎవరు ఊహించనటువంటి కార్నర్ నుంచి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్కు ప్రతిస్పందనగా యువత ఇప్పుడు ఇట్లా స్పందిస్తున్నారు. ఏమిటి ఆ కామెంట్స్? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కామెంట్స్? సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం నుంచి వచ్చినాయి. యువత, నిరుద్యోగ యువత మీడియాగా మారుతారు, సోషల్ మీడియాగా మారుతారు, ఆర్టీఐ కార్యకర్తలుగా మారుతారు, విమర్శిస్తూ ఉంటారు. వీరు పరాన్న జీవులు. ఈ మాటలు అత్యున్నత న్యాయస్థానం నుంచి వ్యాఖ్యలు రావడం ఆందోళనకరం కదా. సహజంగానే యువతకు ఆందోళన కలిగించినాయి. విమర్శించడం తప్ప, ప్రశ్నించడం తప్ప. నిరుద్యోగ యువత కాబట్టి ప్రశ్నించకూడదా? మీడియా ప్రశ్నించకూడదా? సోషల్ మీడియా ప్రశ్నించకూడదా? ఆర్టీఐ కార్యకర్తలు చట్టబద్ధంగా ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ప్రశ్నించకూడదా? తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని అనకూడదా? అట్లా అంటే వారు బొద్దింకల్ లాంటి వాళ్ళు అవుతారా? అట్లా అంటే వాళ్ళు కాక్రోచెస్ అవుతారా? పరాన్న జీవులు అవుతారా? ఈ వ్యాఖ్యలు సమంజసమా? ఈ ప్రశ్నే ఈరోజు దేశమంతా చర్చనీయాంశంగా మారుతోంది. పెద్ద ఎత్తున యువత ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిరుద్యోగ యువత, ప్రశ్నించే యువత కాక్రోచెస్ అయితే, బొద్దింకలతో సమానమైతే, వీరంతా పరాన్న జీవులైతే, మరి ఈ నిరుద్యోగాన్ని సృష్టించిన పాలకులు ఏమై ఉండాలి? ఈ నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ వ్యవస్థ ఏమై ఉండాలి? నిరుద్యోగ యువతను సృష్టించేటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏమై ఉండాలి? మరి నిరుద్యోగ యువత బొద్దింకలైతే, ఈ నిరుద్యోగాన్ని సృష్టించే పెట్టుబడిదారీ వ్యవస్థ ఏమై ఉంటుంది? దాన్ని ప్రశ్నించకూడదా? దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా? ఈ నిరుద్యోగాన్ని సృష్టించే తప్పుడు విధానాలు అనుసరిస్తున్నటువంటి పాలకులను ప్రశ్నించడం తప్ప. ప్రశ్నిస్తే బొద్దింకలతో సమానమా? ప్రశ్నిస్తే పరాన్న జీవుల? సహజంగానే ఈ అంశాలు చర్చనీయాంశమైనవి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. దేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం. అలాంటి రాజ్యాంగం పరిధిలో ప్రశ్నించడాన్ని కూడా ప్రశ్నిస్తే, ప్రశ్నించడాన్ని కూడా తప్పు పడితే, ప్రశ్నించిన వాళ్ళు బొద్దింకలతో సమానం, వీరు పరాన్న జీవులు అని చెప్పేసానంటే, అది కూడా అందరం గౌరవించే అత్యున్నత న్యాయస్థానం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే ఆందోళన చెందుతారు కదా. అత్యున్నత న్యాయస్థానం నుంచి, న్యాయమూర్తుల నుంచి వచ్చేటువంటి మాటకు విలువ ఉంటుంది. వాటి ప్రభావం సమాజం మీద పెద్ద ఎత్తున ఉంటుంది. తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత చిన్న సవరణ చేశారు. యువత మొత్తాన్ని మేము అనలేదు, యువత మొత్తాన్ని నేను అనలేదు, అలాంటి తప్పులు చేసేవారిని మాత్రమే అన్నాను అన్నారు. మంచిదే, యువత మొత్తాన్ని అనకపోతే మంచిదే. కానీ ఆబ్స్ట్రాక్ట్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే యువత మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కదా. న్యాయమూర్తులకు తెలియని విషయం కాదు, చట్టం ఏం చెబుతోందో తెలియని విషయం కాదు. నిర్దిష్టంగా తప్పు చేసిన వారిని అనొచ్చు, నిర్దిష్టంగా తప్పు చేసిన వారిని శిక్షించవచ్చు. అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు తప్పుడు అర్థాలు ఇస్తాయి. ఈ వ్యాఖ్యానాల ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుంది, యువత మీద తీవ్రంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాలంలో ఉన్నాం మనం. యూనియన్ గవర్నమెంటు
ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కుతున్న కాలంలో మనం ఉన్నాం. రాజ్యాంగ విలువలను ఖాతరు చేయకుండా పనిచేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ పాలకులను ప్రశ్నించే వాళ్లను బొద్దింకలతో పోల్చడం అన్యాయం కదా అని యువత సహజంగానే భావిస్తుంది. అందుకని ఇలాంటి సమయంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలు ఆచితూచి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకే ఈరోజు యువత ఎస్ ఐఎమ్ ఏ కాక్రోచ్, నేను బొద్దింకనే, నేను ప్రశ్నిస్తాను అని చెప్పేసి కదలడం అనేది దేశంలో ప్రజాస్వామ్యానికి ఒక మంచి సూచిక. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం యువత నుంచి వస్తున్నటువంటి స్పందనగా దాన్ని చూడవచ్చు. యువత ఈ స్ఫూర్తితోనే ఉండాలి, ఈ స్పృహతోనే ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధంగా ఉండాలి.